అందరికీ నమస్కారం. నా పేరు షేక్ బాజీ. నేను ఏపీ ఎంపీఏ అసోసియేషన్ 2013-84 నరసాపేట డివిజన్ అధ్యక్షుడిని. మేము ఆర్ఎంపీ పిఎంపీ అంటే గ్రామాల్లో వైద్యం ఉన్నాం. అయితే ఈ పోరాటంలో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్య సంఘాలు మొత్తం కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ అంటే జేఏసీగా ఏర్పడి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈ మన విన్నపాలు తీసుకెళ్ళి మా గుర్తింపు కోసం పోరాటం ఇది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక సమావేశం కాడికి పెడుతూ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడున్న మంత్రుల్ని ప్రజాప్రతినిధులందరినీ పిలిపించి మా సమస్యలు వారి ద్వారా ప్రభుత్వానికి చేరవేసే క్రమంలో అన్ని జిల్లాల మాదిరిగానే మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొన్న 10వ తేదీన మా ఈ మహాసభ ఆర్ఎంపీల మహాసభ జరగటం జరిగింది. బాగా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న దాదాపు 2500 మంది నుంచి 3000 మంది దాకా మన ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులు అక్కడ ఆ సభకు హాజరవడం జరిగింది. అలాగే ఆ సభకు మా జేఏసీ గౌరవాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ టీడీ జనార్దన్ గారు, అలాగే ఆలపేట రాజా గారు ఎమ్మెల్సీ గారు, మన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గారు, మన ఎమ్మెల్యేలు గుంటూరు తూర్పు ఎమ్మెల్యేసి నసీర్ అహ్మద్ గారు, అలాగే బూర రామాంజనేయ గారు పత్తిపాడు ఎమ్మెల్యే గారు, అలాగే మన చదలవాడ అనంతబాబు గారు మన నరసపేట. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మా ఈ ఆర్ఎంపీల సమస్య ఏదైతే గుర్తింపు కోసం పోరాడుతున్నారో దాన్ని అసెంబ్లీలో మాట్లాడి మా వంతు కృషిగా మాట్లాడి మాకు సహాయం చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది సభాముఖంగా. అందుకని మేము ఈ రకంగా ప్రతి జిల్లాలో అక్కడ ప్రజాప్రతినిధులతో మమేకమై మా సమస్యల్ని అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా గుర్తింపు కోసం పోరాడుతూ ఉన్నాం. ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో చైనా జపాన్ లాంటి దగ్గర కూడా మాలాంటి ప్రాథమిక వైద్యం చేసే మాలాంటి తరహా వైద్యులు అక్కడ కూడా ఉన్నారు. కాబట్టి మమ్మల్ని గుర్తించడం ఎంతో ప్రజలకు మా సేవలు ఇంకా అందజేయడం ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత. కాబట్టి మమ్మల్ని వెంటనే గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు మా సభకు వచ్చి జయప్రదం చేసిన ప్రజాప్రతినిధులందరికీ, అలాగే ఈ మన ఉమ్మడి గుంటూరు జిల్లా సభను జయప్రదం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన ఆర్ఎంపీ పిఎంపీ వైద్య సంఘాల ప్రతినిధులకి, నాయకులకు, ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో నుంచి వచ్చిన 3000 మంది ఆర్ఎంపీ డాక్టర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.